శాస్త్రవేత్తలు ఊహించని దానికన్నా పూర్వమే చైనా, దక్షిణాసియా దేశాల్లో మృతదేహాలను భద్రపరిచే ప్రక్రియను శాస్త్రీయంగా అవలంబించారని ఓ అధ్యయనం వెల్లడించింది. 12,000 ఏళ్ల క్రితమే అక్కడి ప్రజలు స్మోక్ డ్రైయింగ్ మమ్మికేషన్ విధానంలో తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మృతదేహాల్లోని స్రావాలను ఆవిరి చేయడం ద్వారా అవి యథాతథంగా ఉండేలా చేసేవారని పేర్కొంది. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు చైనా, వియత్నాం, ఇండోనేషియాల్లోని 11 ప్రాంతాల నుంచి సేకరించిన 54 మమ్మీలను పరిశీలించారు. వాటిపై నిర్వహించిన పరిశోధనల వివరాలు ఇటీవలే ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ లో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం ఆ మమ్మీలపై ఎక్కడ కాలిన గాయాలు లేవు. వేడికి కమిలిన గుర్తులు ఉన్నప్పటికీ లోపలి అవయవాలన్నీ యథాతథంగా ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం వారు శవాన్ని నులివెచ్చని వేడి తగ్గేలా మంటపైన కానీ దగ్గరలో కానీ ఉంచుతారు. దానివల్ల శరీరంలోని స్రావాలు ఆవిరైపోతాయి. తద్వారా మృతదేహం కుళ్ళిపోయే వేగం మందగిస్తుంది.